సమంత క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్ ని చూడటానికి వచ్చేసారు, ఎంజాయ్ చేశారు, సూపర్ గా కలెక్షన్స్ ఇచ్చారు. ఓవర్సీస్ లో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, ప్రాఫిట్స్ తీసుకున్నారు ఫస్ట్ వీకెండ్ 3 రోజుల్లోనే. సాలిడ్ గా ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. చెప్పుకుంటూ ఉంటాం, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, తెలుగు సినిమా మార్కెట్ కి 3వ తెలుగు స్టేట్ ఓవర్సీస్ అని. అది మరొకసారి ప్రూవ్ అయింది. తెలంగాణ కంటే, ఆంధ్రప్రదేశ్ కంటే ఓవర్సీస్ లో సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది. పోతే వీకెండ్ తర్వాత అక్కడ స్లో అయ్యాయి కలెక్షన్స్, ఇక్కడ ఊపందుకుంది, మూమెంట్ ఇక్కడ క్రియేట్ అయింది, కలెక్షన్స్ బాగా వస్తున్నాయి, సినిమా బాగుంది అన్న టాక్ పబ్లిక్ లోకి స్ప్రెడ్ అవడంతో మూమెంట్ ఇక్కడ క్రియేట్ అయింది, కలెక్షన్స్ బాగా వస్తున్నాయి, సినిమా బాగుంది అన్న టాక్ పబ్లిక్ లోకి స్ప్రెడ్ అవడంతో వస్తున్నారు, టాక్ స్ప్రెడ్ అయింది, సినిమా మీద మంచి పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. అది వర్కింగ్ డే రోజున కూడా కనిపించింది. మండే రోజున వండర్ఫుల్ హోల్డ్. ఆ హోల్డ్ చూసిన తర్వాత ఈజీగా సినిమా బ్రహ్మాండమైన నెంబర్స్ చూడబోతుంది. సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు వండర్ఫుల్ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయబోతున్నారని అర్థం అవుతుంది. ఏ రేంజ్ లో ఉండబోతుందంటే ప్రాఫిట్స్ లెక్క లాభమే. ఎందుకంటే సినిమాకి జరిగిన బిజినెస్ ఓ 11 కోట్ల వరకే ఉంది, 12 కోట్ల లోపే ఉంది. అది 2 రోజుల్లోనే రికవరీ అయిపోయింది, 2 రోజుల్లో వచ్చేసింది. సినిమా బిజినెస్ మొత్తం రికవరీ అయిపోయింది. అక్కడి నుంచి ప్రాఫిట్స్, సండే రోజున ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో అవి కంప్లీట్ గా ప్రాఫిట్స్. ఇప్పటికే సినిమా లెక్క చూసుకుంటే ఇంకా మంచి రన్ కనిపిస్తుంది. ఎందుకంటే మండే రోజునే కాదు, మంగళవారం రోజున కూడా సూపర్ హోల్డ్ కనపడుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ పాజిటివ్ గా ఉన్నాయి, సూపర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి, కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. సినిమాలో సమంత ఎంటర్టైన్మెంట్ బాగుంది అన్న విషయం బాగా స్ప్రెడ్ అవుతుంది. అది మంచి కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో మేజర్ ప్రాఫిట్స్ కూడా మూవీ టీమ్ కి వెళ్ళిపోద్ది, సమంతకి వెళ్ళిపోతాయి, ఆ టీమ్ కి వెళ్ళిపోతాయి. రాజ్ సమంత హస్బెండ్ ఈ సినిమాకి కంటెంట్ ఆయన ఇచ్చారు. నందిని రెడ్డి డైరెక్టర్ అయినప్పటికీ క్రియేటివ్ వ్యవహారం అంతా ఆయనదే. ఆయన మంచి కథ ప్రిపేర్ చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా సమంతని ఈ సినిమాలో ప్రెజెంట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు వాళ్ళు వండర్ఫుల్ రిజల్ట్ తీసుకుంటున్నారు. మా ఇంటి బంగారం అనే టైటిల్, సమంత పోషించిన క్యారెక్టర్, ఆవిడ క్రియేట్ చేసిన ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ బాగా వెళ్తున్నాయి, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఆల్రెడీ అయిపోయింది సినిమా. సో నష్టం అనే మాటకి అసలు ఎక్కడ అవకాశం లేదు.